గమ్మతి వార్తలు ఓ పిల్లగాళ్ళు వచ్చి రాబడే మన గమ్మతి వార్తలకు యాడ్ అయినట్టేనా ఇక చలో ఆల్చమేదుకురా చూద్దాం పారి ఇలా మన గమ్మతి వార్తల కథ మాత్రం ఏందో కారుకు టక్కరా గిందుకే అయిందట అయ్యో గులాబీ తోటకు మరికొన్ని గండాలు అమ్మో ఎందుకో అనుకున్నాం గిందుకేనా రేవంత్ కొత్త ఆలోచన పోతే రాబుద్ది కానీ ఆలయం వల్ల ఓ పక్క దండాలు ఇంకో పక్క చెప్పుల దండలు గమ్మతి వార్తలు మీ దండం పెడితే ఇప్పుడు భూలోకం మీద ఆ కాలం ఈ కాలం కాదు ఎలచ్చల్ల కాలమే నడుస్తుంది బిడ్డలారు ఇక మరి నిన్న మొన్న తెలంగాణలో అసెంబ్లీ అంతు చూసిరు అసెంబ్లీ ఎలక్షన్లో అంతు చూసిరు ఇక మరి ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆంధ్రాలో ఇక మరి ఆంధ్రాలో అడుగు పట్టు ఎవరుకున్నది ఆ కథ మాత్రం ఏందో ఇక మరి ఇంత కొన్ని కోయిలాగలు కనపడుతున్నాయి ఈ కోయిలాగలు ఏమంటే ఏంది అది ఎక్కడ సంగతి ఏముంది మనది గుంటూరు జిల్లా గుంటూరేనా ఆహా ఎట్లా ఏమి నడుస్తుంది ఆంధ్రాలో జగన్ అమ్మో జగన్ మరి ఇక్కడ ఇది నారాచంద్రయ్య ఇక్కడ గిరాస పార్టీ పేరు ఏం పేరు ఉంది పవన్ కళ్యాణ్ అయ్యా ఇద్దరు సైకొంటున్నారుగా సైకొంటున్నారు మా జగనే జగనే ఇద్దరు ఓడిస్తారా జగన్ మరి శల్య కూడా పోటీకి వస్తున్నాడుగా కాంగ్రెస్ పగ్గాలు ఆమె చేతికి ఏమవుతున్నాడుగా ఆమె ఎవరు వచ్చినా మేము జగన్కే వేస్తామండి అంతేనా అమ్మని సాగులాగా ఎందుకు మరి జగన్ మీద నీకు లెస్స ప్రేమ వర్గం పోసుకుంటున్నావు ఏం పని చేసిండు ఆయన మా ఇల్లు లేకపోతే పింఛన్ ఇచ్చారు చదువులకి డబ్బులు వేస్తున్నారు మొత్తం బాగా చేస్తున్నారు ఆయనకే వేద్దామని అనుకుంటున్నాం నువ్వేమంటావు సిగ్గిపోతావు అయిందా లాగా నువ్వేమంటావు ఎక్కడ మరి కథ సంసారం మాదే అదేనయ్యా జగనే జగనే ఎట్లా మాకు స్థలాలు ఇచ్చారు కదా మరి ఇప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుందని నారచంద్రయ్య ఓ మొత్తుకుంటుండగా ఆయన ఎంత మొత్తుకున్నా రారు అంతేరా జగనే ఇప్పుడు నూటికి ముచ్చ ఎవరంటారు మరి ఆయనయ్యా ఆయనే జగనే పక్క పక్క ఆయనే జగనే కావాలి మాకు మళ్ళా ఓ అమ్మ పలుకుబడి తగ్గింది నిన్న మన ఆస్తుల కాడ శల్యకు అన్నకు పంచాయతీ అయింది శల్య తెలంగాణ మీద పడి అక్కడ అటు చేసింది ముఖం చూపించింది ఉత్తపూర్లో అయింది మళ్ళీ ఆంధ్రకు వచ్చింది ఇప్పుడు శల్య అన్నకు ఏడ పెట్టాలను ఆడ మేకు ఇట్లా పెట్టి తిప్పుతుందట చక్రం ఎంత తిప్పినా ఎవరేనండి అంతేనా చంద్రబాబు మాకేం చేయలే పవన్ కళ్యాణ్ సభ పెడితే బొచ్చ మంది వస్తురుగా ఓ నీ దాని మీద గుట్ట పడుతురు ఆయన సినిమాలు చేసుకోవాలి కానీ రాజకీయాలు ఎందుకండి ఆయన రాజకీయాలు సినిమాలు చేసుకోవాలి అంతేనా ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో రామ రామో రామ ఉయ్యాల గిరి బిడ్డలారా ఇక మరి ఆంధ్రాలో అడుగు పట్టు కొంచెం మాత్రం మరి గుంటూరు కోయిలాగలి గుంటూరు కారం అనుకునేరు గుంటూరు కోయిలాగలు ఇక మరి ఈ కోయిలాగల కడుపులలో మాత్రం గుండెలా జగనయ్య నాటుకొని ఉండని తేట తెల్లవేంది బిడ్డలారా మరి కెమెరామెన్ శివతో మీ నర్సే తాత ఎంత పొద్దుగాల వేసినా చింతకుంట పాలెం కానీ తెల్లన్నట్టుగా ఏదో చేద్దాము ఏమో ఉదరిద్దాం అనుకుంటే ఏదో అయిపోయానేమరా బతుకు సిప్ప ఎనుగులనే ఉంది ఎట తెల్లాడుతుంది ఎట పొద్దుకుతుంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లల్లో ఎందుకని ఓడిపోతుంది అన్న ఆలోచన చేస్తుండట మరి కేటీఆర్ ఇక ఆ కథ మాత్రం ఏందో ఏం కథ అరుచుకుందాం పారి అబ్బరా బాబ్రే ఏదైనా లోకానికే పట్టి పర్వ ఉంటుందిగా ఏమో అనుకుంటాం కానీ ఒకడే కొడుకని వరి కూడు పెడితే మిట్కరిచ్చి మిండగాడ అయిందట అన్నట్టు తెలంగాణకు కాబోయే బాసు నేనే కదా నేనొక్కనే కదా తెలంగాణ మునగాన్ని అని కేటీఆర్ అనుకుంటే అబ్బరకొండో మేము లేనిది నువ్వు ఏడంగా ఎగురు పెడుతున్నావు కళ్ళు నెత్తికెక్కినాక అధికార మదంతో మమ్మల్ని లెక్క పెడతలేవా మేము ఫోన్లు చేస్తే లేపవా మేము ఇయ్యాల నీ కంటికి కానొస్తలేవా కింది స్థాయి కార్యకర్తలు క్యాడర్ అంటే నీకు అంత సులకనాయినా మేము ఇక చూపిస్తాంటి మా తడాక ఏందో మా ప్రతాపం ఏందో అని తాజ్బాం పగబట్టినట్టు పగబట్టి లోపటంగా శిఖరం తిప్పి చెయ్యి పాటికి ఓటు నూకిచ్చినటనుల్లా టీఆర్ఎస్ కార్యకర్తలు అమ్మ ఇట్టెట్టయిపాయే ఇక ఈ ముచ్చట మీద
కేటీఆర్ బాగా ఆలోచన చేసి అసలు మేము ఎందుకు ఓడిపోయినాము, ఎక్కడ ఉంది లోపము అని ఆరాధిస్తే అరే నా అహంకారం నాకే తాడయిందిగా. నేను కింది స్థాయి క్యాడర్ను లెక్క పెట్టకపోయేసరికి నన్ను కొట్టక తిట్టక ఏమో చేసిరేమో అని ఇక తన తప్పు తాను తెలుసుకుంటాడను రా. ఇక అందుకే పార్లమెంటు ఎలక్షన్లా గిట్లా కావద్దు, ఎటువడి గెలవాలి. కింది స్థాయి క్యాడర్కు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇక తెలంగాణ భవన్లో మీటింగులు పెట్టి మన ఎంపీలను మళ్ళీ ఈసారి ఎటనన్నా చేసి గెలిపియాలి. ఆ బాధ్యత ఆ బరువంతా మీ చేతుల్లో ఉంది, మీరే నా దైవం, మీరే నా సర్వస్వం అని ఒకటే పబ్బది పడుతున్నాడను లా. కిందికి మీదికి నీ దండం పెడితే కోసకు ఏడికొచ్చే కథ వారే గమ్మతి వార్తలు. ఆడి తప్పని వాడా, పలికి బొంకని వాడా, సీతారాముడా, మా భద్రాద్రి రాముడా. ఈ లోకం మీద అధర్మాన్ని అంతరించి ధర్మాన్ని నిలబెట్టి నీతిని కాపాడినందుకేనయ్యా నీకు ఈ పూజలు ఈ నైవేద్యం అనుకుంటా. అబ్బా భద్రాద్రి కొత్త కూడా నీ దండం పెట్టి దండు కలిగిందిగా. చూడు ఎట్లా ఉందో కథ. ఓ బిడ్డ జర్ర బాయి కాడ ముత్తమంత పని ఉంది బిడ్డ, జర పోయి చేసిరా పోరా అమ్మగాని కుర్రు అనుకుంటా ఇటు రుక్తాడు పోరాడు. అయ్యో ఎటరా ఓ అయ్యా పనంతా ఆగమైతట్టుందిరా, చేసుకుంటేనే బుక్కెని బువ్వరా అమ్మగాని జర నా మాట ఇనిగా పని చెయ్యిరా. అరే 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 చెప్పి 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 నా పానం పడబడుతుంది బిడ్డ అని ఈ రకంగా మొత్తుకున్నా. లేదు అవతల నాకు బొచ్చడి పనులున్నాయి అనుకుంటా ఇక గిసవంటి తాకట్లు పెట్టుకుంటా తండ్రి మాటను పెడచెవిలో పెట్టిన కొడుకులను మస్తుగా చూస్తుంటాం ఊర్ల పోయింటి. కానీ ఈ భద్రాద్రి రామయ్య ఆనాడు తండ్రి మాట కాదనకుంటా ఎదురు మళ్ళకుంటా జవాబు ఇయ్యకుంటా 10,000 పబ్బతి అయ్యా అనుకుంటా 14 ఏళ్ళు వనవాసం వెళ్ళి నానా కష్టాలు పడ్డడుల్లా. లోకంలో సత్యాన్ని బతికించి న్యాయాన్ని రక్షించి నీతి నిజాయితీకి మారుపేరుగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆహా ధనుర్మాసం ఉత్సవాలలో అండాలమ్మకు అమ్మ నీ దండం పెడితే అమ్మకు ఏం చక్కన పూజ నైవేద్యం కూడారై ప్రసాదాన్ని 108 పాత్రలలో అబ్బా నివేదన చేసి రామసక్కని పుణ్యం కట్టుకుంటున్నా భక్తులు. ఆహా చూడు రే చూస్తా ఉంటే చూడబుద్ధి అవుతుంది ఎంత ముద్దుగుందో. గమ్మతి వార్తలు. ఓ అమ్మా ఏనాడు నా మొగడు వెళ్ళి అనగా ఏం లేదు కానీ ఇల్లు గాలినాడు మాత్రం వెళ్ళి అన్నాడు తయారైంది కానీ బతుకు చల్లకుండా. అబ్బా 14 లోకాలల్లా ఇక మరి ఆడోళ్ళు మస్తుకున్నారు కానీ గిసవంటి ఆడోళ్ళు మాత్రం చూడట్టున్న ఉల్లా ఆగో గసవంటి కథ నడుస్తుంది. మరి చూడు మీరే. ఎద్దులు కాసినందుకు ముద్దలు మింగినందుకు సరిపోయింది పో. నీకో దెబ్బ నాకో దెబ్బ అబ్బా అబ్బా అనుడెందుకు. ఎయ్ దరువేయి, నువ్వు దరువేస్తే నేను చిందేస్తా. నీ దమ్మేందో నా సత్తా ఏందో చూసుకున్నావా ఇక. కొట్టరా కొట్టు నెత్తి మీద నిప్పుల సప్పట్లు పిడి గుద్దుల సప్పట్లు మీ యుద్ధము చూసి మొగోళ్ళంతా ఈడియోదియాలా పెద్ద రచ్చా చెయ్యాలా. ఎటుందురా పిరి బస్సులో పిరి కసుబుసులాట. ఇగో ఇనురి లడా ఈ పాడవాడ ఎంత ముద్దుగుందో.
ఏకుతో తాకితే మోగుతో మోగుతారు అన్నట్టు నిర్మల్ జిల్లా ముదోల్ బస్టాండ్ కాడ సీట్ల కోసము సిగపట్లు పట్టుకొని గుద్దుకుంటుంటే ఇక బుడపొడగాలు ఓ ఓ అన్న ఇడుస్తలేరు. మొగోళ్ళు మొత్తుకొని పాడైనా సౌనాయించినా ఆగుతలేరులా ఇలా కచ్చ పాడువారా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటికాడ మొగోళ్ళు చేయని పని ఇగో ఆడోళ్ళు బస్సులల్లా ఈ రకంగా చేసుకుంటున్నారులా. ఎంత ముద్దుగుందు చూడు రే ఈ పిరి కష్టాలు పాడుబడా. గమ్మతి వార్తలు. అరే రే 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 నీ గాషారం పాడైపోను గారా. రెక్కలు ముక్కలు చేసుకొని వసవసా అని ఎల్ల తీసుకుంటేనే సంసారం వెళ్తుంది. మరి ఎట్టా పని చేయకపోతే భూమి వెళ్తుందా, పొట్ట కడుస్తుందా? మరి గా రకంగా పుట్టడు కష్టం చేసుకొని సంసారం వెళ్ళ తీసుకుంటుంటే ఓని పాడైపోను. ఇక చూడు వీళ్ళ పంచాది పాడైపోను గారా. పక్కనోడు బాగుపడితే ఏదో ఎన్నో మండే కడుపులో మండే అన్నట్టుగా ఉంది కథ. వీళ్ళ చూడు ఎంత పని చేసిర్రు. మీకు అన్ని తీర్ల ఉండి సంసారం వెళ్తుందిరా, నాకు ఉండ ఇల్లు లేదురా, పండ మంచం లేదురా, నా సంసారం అంతా అడుగు పట్టిందిరా. నేను కష్టపడి రూపాయి ఇస్తేనే నా భార్య పొయ్యి ముట్టిస్తుందిరా, లేకపోతే ఇంటిల్లాలం ఉప్పిడి ఉపాసం ఉండవలసిందేరా. నా బతుకు అరిల్ల పుణ్యకాలం అయిందిరా. నేను కష్టమే చేసుకున్నా కానీ ఒకరి సొమ్ము తినలేరా, ఒకరి ఇంట్లో జ్వరపడి దొంగతనం చేయలేరా. నా అంతలా నన్ను బతకనియ్యరా మా అమ్మను కానీ అంటే ఎందుకు ఊకుంటారు ఈ మోజవార్లు. ఇగో చూడుర్రి వీళ్ళ కడుపు కుట్టు ఎట్లా మురుగుతుందో లోపల ఏం చేస్తున్నారో చూడుర్రి. डालो सब मिलके डालो, सब मिलके डालो. तुम डालो मिया, तुम डालो 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 मिया डालो डालो दर्शक डालो 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 उसको हर डालो. ड्राइवर का ड्राइवर का డ్రైవర్ కాదా నువ్వు? ఉడకవే కూర ఉగాది దాకా అంటే నాకేం పని లేదు ఏరువాక దాకా అన్నట్టు గుద్దుడు తన్నుడు నూకేసుడు ఒకటే పని పెట్టుకొని ఇగో ఎట్లా కొడుతుర్రో చూడు ఈ శుద్ధ పూసలు ఈ మనిషిని. ఇక అసలు ముచ్చట ఏంటంటే జగిత్యాల జిల్లాలో మైతాపూర్ నుంచి బల్వంతాపూర్ గోదాముకు లారీలోంచి బియ్యం తీసుకొచ్చిండట. అంతే ఆహా మేమంతా సమ్మె చేస్తుంటే నువ్వు ఎట్లా డ్యూటీ చేస్తావు అని ముగ్గురు నలుగురు ఏకంగా ఎగబట్టకపోయినట నుల్లా ఈ మనిషి మీదకి. చూడూరి ఎట్లా కొడుతుర్రో. डालो सब मिलके डालो, सब मिलके डालो. तुम डालो मिया, तुम डालो 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 मिया डालो डालो दर्शक डालो 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 उसको हर डालो. ड्राइवर का ड्राइवर కాదా నువ్వు? నాది ఎల్లి అన్నది సంసారం రా, సరేరా నా తప్పైందిరా అని ఒప్పుకున్నా కానీ ఇటీసిరి అటీసిరి యాగం చేసి చెప్పుల దండలు మెడకేసి కసి తీర్చుకున్నారు ఆడనుల్లా ఈ అన్యాయం పాడువాడా. ఓ అన్న అసలు ఏమైందే ఎక్కడి బాబద్దే ఈ పంచాయతీ పాడైపోను. ఎఫ్సిఐ గోదాంకు బలవంతపూరు గంగాధర డ్రైవరు లారీ తెచ్చిన ఆయనతో పాటు గంగాభవన్ వెళ్తుంది. నేను తెస్తే ఆయనకు చెప్పులు మెడలు ఎత్తర్లు వేయకుండా అడ్డం పోతే ఆయనను నన్ను కొట్టిండ్రు. మా తోటి డ్రైవర్లు నిన్ననే అయిపోయింది సమ్మె కోట్ల వచ్చినాము కొట్టిండ్రు, చెప్పుల దండ వేసారు. ఆయన చెప్పినా కానీ వినలేరు. ఏమైనా డబ్బులు ఉంటే తీసుకోరు, తప్పు చెప్తే తప్పైంది అనగానే వేసారు. నా పేరు గంగాధర్, నా పేరు శ్రీనివాస్. ఇన్నారులా గింతంత దానికి గోరంత దానికి కొండంత చేసుకొని రచ్చ చేసి పాపం ఆ మనిషికి తిన్న కూడు పెరిగి పట్టకుండా ఎట్లా చేసిరో చూడు. గమ్మతి వార్తలు. అబ్బా ఓ పిల్ల, నేను ఎక్కడున్నా ఎప్పుడైనా బావా అను కానీ వంగ తోటకాడ మాత్రం నన్ను బావా అనకే నీ బాంచను అన్నట్టుగా తయారైందటగా ఈ పార్టీ వాళ్ళ కథ. ఒరేకో మొన్నటిదాకా గల్లా ఎగిరేసిన ఈ బుద్ధిమంతులు
ఇంతలే ఏమైంది ఈ శుద్ధ పూసలకు శుద్ధ పని కథ ఏందో. గాలి ఎటు తోలితే ఆకాశంలో ఉన్న మబ్బులు కూడా అటైపోతాయి అన్నట్టు నిన్న అవిశ్వాసాలు దిక్కే ఒరుగుతున్నాయి అడనుర్రా. మున్సిపాలిటీ పదవులకు కూడా గండాలు తెచ్చిపెట్టినాయి అడనుల్లా మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో. ఇక నువ్వు బట్ట నేను బట్ట ఆదిలాబాదు కాంగ్రెస్ లీడరు కంది సీనన్న ఎటువంటి ముహూర్తాన డీసీసీబీ చైర్మన్ జడ్పీ చైర్మన్ శరీరంగా చేయించుకుంటావు నీ దండం పెట్టి. ఇక గప్పటి సంధి తెలంగాణ మొత్తంలో ప్రతి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు పెట్టి బీఆర్ఎస్ లీడర్లకు సుక్కలు చూపిస్తున్నాడనుల్లా నీ అన్యాయం పాడువాడా. ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లలో కారుకు టక్కరయ్యి కోలుకోకుండా అయినవురా దేవుడా అని నెత్తి చేతులు పెడితే ఇక ఇప్పుడు మున్సిపాలిటీలో అవిశ్వాసాలు పెట్టి కేసీఆర్కు 7 జర్ల నీరు దాపిస్తున్నాడనుల్లా ఈ కాంగ్రెస్ లీడర్లు. ఇక ఈ జిల్లా లేదు ఆ జిల్లా లేదు అన్ని జిల్లాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వలస గుంపులు కదులుతున్నాయట నీ దండం పెట్టి. ఎట్లయితుందో ఏమవుతుందో పోంగ గమ్మతి వార్తలు. ఇగో 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 ఈ కోడి పుంజు నాదే. ఇక మరి ఎటో తప్పిపోయింది. జర్ర గాచారం బాగాలేక ఏదో కథ ఉల్టపల్ట అయింది కానీ ఆ కోడి పుంజు మాత్రం నాదే. కాకపోతే మీరు ఇన్ని రోజుల దాకా దాన్ని మేపి పెద్ద చేసినందుకు పిట్టు పెట్టినందుకు మీ పయనాలు తీసుకోండి. కానీ కోడి పుంజు మాత్రం నాదే. ఓ సత్యనారాయణ సారు అనుకొస్తుండ్రులా ఓ పిల్లగాడు ఎవరా బాగోతం ఏందో చూద్దాం పని. ఇక కొంతమంది ఎసొంటోళ్ళు ఉంటారంటే ఎప్పటికీ మంది మీదనే మహిళలు తీసుకోవాలని చూస్తారు ఆడనుల్లా. ఇక ఉద్యోగం కట్టిపడుతుంది ఉన్న పుస్తదేవే అన్నట్టు ఇంట్లో దీపానికి సవాలు లేకున్నా పొంగనాలకు మాత్రము అంతే ఉండదు అనుకో రాదురి. ఇక గసంటి సూత పూసనే మన అమ్మ న్యూస్లకు వచ్చిండుల్లో. ఇగో ఇక్కడ కనపడుతుండా ఈ బుద్ధిగాలోడు పేరు మహేష్. పుట్టు పూర్వం ఆంధ్ర అయితే బతకనీకి మాత్రం తెలంగాణ కరీంనగర్కి వచ్చిండు వచ్చిండు బాగానే ఉంది. ఇక సంక్రాంతి పండుగకు కోడి పందెంలో లక్షల రూపాయల కట్టలు ఎటనైనా చేసి సంపాదించాలని కలలు కన్నాడట. ఇక అటో ఇటో కోడి పుంజులు మాత్రం అతి కష్టం మీద కొనుక్కున్నాడు. కానీ దానికి గాసము పిట్టు దాన మాత్రము మంది మీదనే ఎలా దిద్దామని ఇక బస్సులో ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండట ఈ బుద్ధిగాల్లోడు. ఇక అయితే కరీంనగర్ ఆర్టీసీ వాళ్ళే ఈ కోడి పుంజు గోస చూడలేక పాపం ఇక తిండి పెడుతుంటే కనిపెట్టుకుంటా తిరుగుతుండట ఈ బుద్ధిగాల్లోడు. కానీ ఈ కోడి పుంజు నాదే అని మాత్రం వస్తలేదట నా దగ్గరికి. ఇక ఆర్టీసీ వాళ్ళకు కోడి పుంజుకు రోజు దానా పిట్టు గాసం పెట్టాలంటే నీ దండం పెట్టి తడిసి మోపడవుతుంది అట. ఇక అందుకే కోడి పుంజును వేలంపాట వాడుతున్నామని దండోర మోగించాడనుల్లా అమ్మరకొండ. ఇంతగానం నేను కోడి పందంలో పైసలు సంపాదిద్దామని కొనుక్కున్న కోడి పుంజు మంది పాలు అయితట్టుంది. ఇక లాభం లేదనుకున్న ఈ సుతపూస ఆ కోడి పుంజు నాదే ఓ సత్యనారాయణ సారు, ఆ కోడి పుంజు నాదే ఓ సారు అని ఇక దాన్ని ఏదో వీడియో తీసి సెల్ ఫోన్లో పెట్టిండట. ఇక ఆడవాడి ఈడవాడి నీ దండం పెట్టి ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందిలా. ఇక చూడు ఏమంటుండో. అన్న నా పేరు మహేష్, మా సొంతూరు కావలి, ఆంధ్ర, నెల్లూరు జిల్లా. నేను తెలంగాణ రుద్రాంగి సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో పని చేపిస్తుంటాం, మేస్త్రి పని. పోయిన సోమవారం రోజు ఆంధ్ర కొత్తమని బస్సులో వస్తున్నప్పుడు ఈ కోడి ఒకటి నిద్రమంకులు బస్సులో మర్చిపోయి ఇంకా దిగేసినాను. తర్వాత బస్సు కోసం లింగిన బస్సు కనపల్లా. ఇప్పుడు యూట్యూబ్లలో వాటర్లో వస్తుంది. కోడి నాదేనన్నా, దాని ఫోటోలు వీడియోలు మొత్తం నా దగ్గర ఉండి అది కోడి నాదేనన్నా, ఎవరికి బాగా వేలం పట్టాపండి. అది కోడి నాదే, దాని ఆధారాలు మొత్తం నా దగ్గర ఉండే. ఆ బస్ టికెట్ ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గరే. సజ్జనార్ సార్, దయచేసి ఈ వేళ నాపండి, ఆ కోడి నాది, మీ మీద నమ్మకం ఉంది మాకు, దయచేసి ఈ వేళ నాపండి సజ్జనార్ సార్. ఇన్నారులా ఎసవంటి పలుకులు పలుకుతుండో. ఇన్ని రోజుల దాకా కోడి పుంజు అని టీవీలల్లా మూత మోగిస్తే నాకు చెవులు వినపడతలేవు అన్నట్టుగా తిరిగిండు. ఇక ఇప్పుడు వేలం పాట అనేసరికి నీ దండం పెడితే కడుపులో అదురు జ్వరబాడి ఓ అమ్మ నా కోడి పుంజు పాయరా అని ఇక ఎట్లా ఉరుకులో పెడుతుండో చూడు ఈయన ఆయాసం. ఇక ఇది కథ. కానీ ఏమో కానీ ఒక ముచ్చట మాత్రం అనుకోవాలనుందా ఈ బుద్ధిగాలోని మీద. ఇక కోడి పుంజుకు ఆర్టీసీ వాళ్ళతోటి పూటైనా తీసుకుంటూ బాగానే. ఇక రేపు మరి భార్య పిల్లలకు కూడా కాసం ఎవరితోటి ఎలా తీసుకోవాలని ఆలోచన చేస్తాడో ఏం కథో అని సోషల్ మీడియా సంఘపోలు ఒకటే కామెంట్ పెడుతుర్రులా. ఎదురుగా అద్దం ఉంటే ఎక్కిరించుకో బుద్ధి అవుతుంది అన్నట్టు. ఇక కేసీరావు ఆయన గోది ఆయనే తీసుకుంటూ
కానీ నేను అట్లా చెయ్యనియ్యను అమ్మో అని ఉపాయం చేస్తుండట కొత్త సీఎం రేవంతమయ్య ఏందో చూద్దాం పారి. నీరు లేని పైరు నూనె లేని ఒత్తి లెక్క కేసీరావు రాజకీయ సంసారం చేసుకుండు కాబట్టి కారు అమాంతం బోర్ల పడ్డదని చెప్పుకొస్తుండులా సీఎం రేవంతమయ్య. అంటే కేసీరావు ఏం చేసిండు ఏం చేయలే అంటే ఇక ఏం చేసిండో ఏమో కానీ 3 ఎకరాల భూమి ఇయ్యకపాయే, డబల్ బెడ్రూమ్ల ఇండ్లు జాడలేకపాయే, KG2 PG విద్య గంగర కలిసి, ఇంటికో ఉద్యోగం జాడపత్త లేకుండా వాయ్, నిరుద్యోగ వృత్తి నీట్ల మునిగే. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ దండం పెట్టి బొచ్చడు ఉన్నాయటనుండా. మరి గీజే వచ్చే కేసీరావు రాజకీయ సంసారం ఖరాబ్ అయిందా అని కొందరంటే లేదు 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 తీర ఎలక్షన్ల ముందు ఈ బంధు ఆ బంధు తీట బంధులు దళిత బంధు బీసీ బంధు గృహలక్ష్మి అని పథకాలు పెట్టి ఊరూరుకు సాట్ల తవుడు పోసి కుక్కలకు ఎట్లాంటి పెట్టినట్టు చేసిండు కాబట్టి కేసీరావు రాజకీయ సంసారంలో పాతాళానికి పడిపోయిందని ఈ నోట ఆ నోట పొక్కుతున్నమాట. ఇక అందరి ముచ్చట గిట్లా ఉంటే సీఎం రేవంతమయ్య ఇంకో తీరుగా అనుకొస్తుండులో. కేసీరావు పెద్ద తప్పు ఏం చేసిండంటే ఉద్యమకారుల పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహులకు పదవులు అంటగట్టి నిరంకుశ పాలన సాగించి కష్టపడ్డ ఉద్యమకారులకు పంగనామాలు పెట్టి అమరవీరుల కుటుంబాలను ఆదిమర్చిండు కాబట్టి కారు టైర్లలో గాలి పోయి పల్టీ కొట్టిందని చెప్పుకొస్తుండులా సీఎం రేవంత్. అందుకే మన కాంగ్రెస్ పార్టీలోకి ఇంకెవరన్నా కొత్తోళ్ళు వస్తే రానియొద్దు, కాంగ్రెస్ గేటు తాళం తీసేది లేదు, కొత్తోళ్లకు స్వాగతం పలికేది లేదు. ఒకవేళ పుసుక్కున కొత్తోళ్లకు ఛాన్స్ గట్లా ఇస్తే కేసీరావుకు పట్టిన గతే మనకు పట్టట్టుంది అని మరో మొత్తుకొని చెప్తున్నాడు నువ్వు రేవంతమయ్యా. చూసిరా ఎన్ని దీనిలా ఆలోచన చేసుకుంటున్నారో ఎవరికి వాళ్ళే నా సామిరంగా. ఎట్టునయ్యులా మన గమ్మతి పడతారు ముద్దుకున్నాయా ఇక దినం రామ సక్కని శుద్ధులు ముచ్చట్టు పట్టుకొని వస్తూనే ఉంటా. అంతమాత్రం మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన అమ్మ న్యూస్. గమ్మతి వార్తలు.